జరగాలి. ఎందువల్లంటే పొల్యూషన్ రోజు రోజుకి పొల్యూషన్ లెవెల్స్ ఎదుగుతున్న తరుణంలో అది తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఆర్టీసీ ఆధ్వర్యంలోనే అది జరగాలి. ఈ రెండో అంశం బీసీకి సంబంధించి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బీసీ 42 రిజర్వేషన్ కోసం అన్ని ప్రయత్నాలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. దీనిపైన కొంతమంది ఎలా వచ్చిందంటే మీ పరిధిలో లేనప్పుడు మీరు ఎలా చేస్తారు, మీ పరిధిలో లేదు కదా, ఇది మోసం చేయటమే కదా అనేది అట్లా అంటున్నారు. నేను మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఎక్కడో చోట ఎఫర్ట్ పెట్టాలి. ఎఫర్ట్ పెట్టకుండా డైరెక్ట్గా కేంద్రమే ఇవ్వాలంటే ఇవ్వదు. అందువల్ల అన్ని ఎఫర్ట్స్ కూడా ఇక్కడ పెట్టారు. మన అందరం కూడా చర్చల్లో పాల్గొన్నాం, తీర్మానం చేశాం, కేంద్రానికి పంపించాం. ఇప్పుడు బాలు కేంద్రంలో ఉంది, కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. దాన్ని సాధించుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చొరవ చేయాల్సింది ఏంటంటే అన్ని పార్టీలని తీసుకుని మీరు ఢిల్లీ వెళ్ళండి, ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకోండి, లేకపోతే ఇంకెవరు సంబంధిత వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోండి. ఆ ప్రయత్నం కూడా అక్కడ చేస్తే మీ తప్పు లేకుండా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎందుకంటే మార్గం లేదు, మీరు చేయాల్సిన మేరకు చేశారు. కానీ అల్టిమేట్గా అక్కడికి తీసుకెళ్లాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా కొన్ని కులాలకు సంబంధించి వడ్డెరా, రజిక ఇటువంటి అనేక కులాల వాళ్ళు అనేక సందర్భాల్లో వాళ్ళ ఇష్యూస్ దృష్టికి తీసుకొస్తున్నారు. వాళ్ళ కులాలను బట్టి కార్పొరేషన్లు అడుగుతున్నారు. ప్రతి కులాన్ని, పేద కులానికి కూడా కార్పొరేషన్ ఉంటే వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఏ కులాలకు కార్పొరేషన్ లేవో అది చూడవలసిందిగా మన బీసీ కులాలకు సంబంధించినటువంటి మా మిత్రులు ప్రభాకర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఆ కార్పొరేషన్లు చొరవ చేస్తే వాళ్ళకి ఆత్మగౌరవం నిలబడటానికి అవకాశం ఉంటుంది. ఇక హోమ్ డిపార్ట్మెంట్, ఈ 3 అంశాలు మీ కాబట్టి ఒక్కొక్క అంశం చెప్తున్నాను. హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళు మీరు సమాధానం ఇచ్చారు కాబట్టి దానిలో ట్రాఫిక్ పోలీసులది చాలా ఇబ్బంది అధ్యక్ష. నేను చాలాసార్లు చెప్పాను, పోయినసారి ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించారు. తమిళనాడు సిస్టంలో ట్రాఫిక్ పోలీసులు కనీసం కూర్చోవడానికి లేకుండా వాళ్ళు కంటిన్యూస్గా నిలబడటం అనేది చాలా ఇబ్బందిదాయకం ఉంది. దానికి ఒక పరిష్కారం ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. అలాగే వారికి రావాల్సిన సరెండర్ లీవ్స్, టీఏలు, డిఏలు వాళ్ళంతా చిన్న ఉద్యోగస్తులు. దానిపైన మీరు చొరవ చేసి ఖచ్చితంగా త్వరితగతిన వారికి ఇప్పిస్తే ఒక్కొక్కరికి 72 టీఏలు అలా బాకీ ఉండటం అది న్యాయం కాదు. దాన్ని ఖచ్చితంగా దానిపైన చొరవ చేయమని కోరుతున్నాను. అలాగే ఆర్డినరీ సిస్టమ్ ఇప్పుడు కూడా ఇంకా కొనసాగుతుంది. ఆర్డినరీ సిస్టమ్ వలన బానిసల్లాగా, కొత్త బానిసల్లాగా వీళ్ళు అసలు ఉద్యోగం వదిలేసి అధికారుల ఇళ్ల దగ్గరికి వెళ్ళి పనులు చేసేటువంటిది ఆ సిస్టమ్ రద్దు చేయాలని కోరుతూ, ఆఖరిగా షిఫ్ట్ సిస్టమ్, పోలీసుకి షిఫ్ట్ సిస్టమ్ ఉంటే ఎఫిషియన్సీ పెరిగిద్ది. పోలీసులు షిఫ్ట్ సిస్టమ్ ఉండటం ద్వారా వాళ్ళు మానసికంగా భార్యాభర్తలతో కలిసి ఉండటానికి, ఏదైనా క్రిటికల్ కేసు వచ్చిందనుకోండి అప్పుడు తప్పనిసరి అనుకుంటే కంటిన్యూగా ఉంటారు, అది వేరు. రొటీన్ కోర్సులో షిఫ్ట్ సిస్టమ్ కూడా ఉంటే బాగుంటుందని ఈ 3 మీ అంశాలకు సంబంధించి నా అభిప్రాయం తెలియదు. శ్రీ దానం నాగేందర్ గారు. థ్యాంక్ యూ సార్. సార్, ప్రధానంగా బీసీ సబ్ ప్లాన్ గురించి నేను మొన్న కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. ఈ సభలో ఒక రిజల్యూషన్ మూవ్ చేసి యాక్ట్ తీసుకొచ్చి బీసీ సబ్ ప్లాన్ గురించి మంత్రి గారు చెప్పారు. మరి అది ఒక రన్నింగ్ దీంట్లో ఉంది కాబట్టి ఒక కమిట్మెంట్తో ఉంది అని. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు, సంఖ్య ఆధారంగా